తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి సన్నిధిలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలింది. శ్రీవారి పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్య మతస్థుడు నమాజ్ చేయడం కలకలం రేపుతుంది. సీసీ కెమెరాలకు ఎదురుగానే అన్య మతస్థుడు నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురోహిత సంఘం వద్దే ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై కూడా భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించి తిరుమలలో ఇలా చేయడం ఏంటని, భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. నమాజ్ చేస్తూ ఒక వ్యక్తి కూడా అక్కడ కనిపించడం జరిగింది. దీనిపై తిరుమలలోని ఉన్న భక్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఏదైతే తిరుమలలో మరోమారు విజిలెన్స్ వైఫల్యం అనేది మరోసారి కనపడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 2-3 నెలల నుంచి చూసుకున్నట్లయితే ఇక అలిపిరి నడక మార్గం కావచ్చు, మరోవైపు అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఎన్నో సార్లు ఇక అన్నమతానికి సంబంధించినటువంటి వాహనాలు తిరుమలకి రావడం కావచ్చు, మరోవైపు డ్రోన్లు సైతం తిరుమలకి రావడం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ముస్లిం వ్యక్తి తిరుమలకు వచ్చిన తర్వాత అక్కడ ఏకంగా అతను నమాజ్ చేశాడు. ముఖ్యంగా 10 నిమిషాల పాటు అతను నమాజ్ చదువుకున్నట్లయితే తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏమయ్యారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే అతను చేసినటువంటి నమాజ్ చేసిన ప్రాంతం ముఖ్య భక్తులు నిత్యం పెళ్లి చేసుకునే ప్రాంతం, అంటే పురోహిత సంఘం అంటారు దాన్ని, కళ్యాణ వేదికలో ఉన్నటువంటి పురోహిత సంఘంలో అక్కడ పూర్తిగా ఇటు సిబ్బంది సుమారు 10 మంది సిబ్బంది అక్కడ పనిచేస్తుంటారు. మరోవైపు అక్కడే చెవులు కుట్టే, అంటే చెవులు కుట్టేది చిన్నపిల్లలకి చెవులు కుట్టే ప్రాంతం అన్నమాట. అక్కడే ఉన్నటువంటి సిబ్బంది ఏం చేస్తున్నారు అనే దానిపై ఇప్పటికే భక్తులు ఏదైతే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చేస్తున్నారు, ఒక ముస్లిం వ్యక్తి అలా నమాజ్ చేస్తుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇంత జరుగుతున్నా అక్కడ పోలీసు సిబ్బంది కావచ్చు, ముఖ్యంగా విజిలెన్స్ సిబ్బంది కనపడకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసాం ఏదైతే మొన్ననే పహల్గామ్ ఘటన ఏదైతే జరిగిందో దాని తర్వాత ఇన్ని జరిగిన పరిస్థితి ఉంది. అంటే దీన్ని దృష్టి ఉంచుకొని, ఎందుకంటే ముస్లింస్ గురించి కొంచెం చూసుకోవాల్సింది పోయి తిరుమలలో ఒక ముస్లిం వ్యక్తి అలా అక్కడ నమాజ్ చేయడం ఏంటని ఇక్కడ ప్రశ్న ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా విజిలెన్స్ అధికారుల వైఫల్యం అని ఖచ్చితంగా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి విజిలెన్స్ వాళ్ళు ఏదైతే అక్కడ నమాజ్ చేసిన వ్యక్తి కోసం వెతుకులాడుతున్నట్లయితే తెలుస్తుంది. కానీ అతను చేస్తున్న సమయంలో పట్టించుకోకుండా ఇప్పుడు అతను వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ విజిలెన్స్ అధికారులు వాళ్ళని వెతుకుతున్నాం అతని కోసం అని చెప్పి వాళ్ళు చెప్పడం చాలా హాస్యాస్పదంగా మారిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ తిరుమలలో రోజు రోజుకి ఇటు అన్యమతస్తులకు సంబంధించి ఎక్కడ చూసినా అన్యమతస్తులకు సంబంధించి వాహనాలు కావచ్చు, మరోవైపు ఎక్కడ చూసినా ఇటువంటివి జరుగుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా విజిలెన్స్ వైఫల్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే అలిపిరి తనిఖీ కేంద్రంలో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన దానికే తిరుమలకి రాణిస్తారు. కానీ అటువంటి అలిపిరి నుంచే నేరుగా తిరుమలకు వస్తున్న నేపథ్యంలో భక్తులు ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే టీటీడీ పూర్తిగా ఏమైంది, టీటీడీ ఎందుకు చర్యలు చేపట్టడం లేదని చెప్పేసి గట్టిగా అడుగుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.